అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 19 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించిన ఈ చిత్రం అత్యధిక వసూలు రాబట్టిన ఇండియన్ సినిమాలలో టాప్ 3లో స్థానం దక్కించుకుంది. హిందీ మార్కెట్లో సంచలనం. ఈ చిత్రం హిందీ వర్షన్లో 19 రోజుల్లోనే 700 కోట్ల నెట్ వసూలు సాధించి సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. ఇప్పటివరకు హిందీ మార్కెట్లో ఈ స్థాయి వసూలు సాధించిన సినిమా లేదు. బాహుబలి 2 ప్రారంభించిన 400 కోట్లు, 500 కోట్లు క్లబ్లను పుష్ప 2 అధిగమించి 700 కోట్ల క్లబ్ను ప్రారంభించడం విశేషం. తెలుగు సినిమాకు గౌరవం. ఒక తెలుగు సినిమా హిందీ సినిమాలను వెనక్కి నెట్టి ఈ స్థాయి విజయాన్ని సాధించడం భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పుష్ప 2 విజయంతో తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లో మరింత పెరుగుదల సాధించేందుకు దారులు తీర్చిదిద్దింది. ఆహా వేదికపై ప్రసారమయ్యే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు ప్రేక్షకుల నుంచి ఉన్న విశేష ఆదరణ అందరికీ తెలిసిందే. ప్రస్తుత సీజన్ 4లో బాలయ్య ఎనర్జీ, సెలబ్రిటీ గెస్టుల సరదా సంభాషణలు హైలైట్గా నిలుస్తున్నాయి. తాజాగా విక్టరీ వెంకటేష్ గెస్టుగా ఈ షోలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ నెల 27న టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రోమోలో బాలయ్య వెంకటేష్ హాస్యంతో పాటు ఉల్లాసంగా సాగిన సన్నివేశాలు ఉన్నత స్థాయిలో అభిమానులను ఆకట్టుకున్నాయి. బాలయ్య వెంకటేష్ సినిమాల డైలాగులు చెప్పడం, వెంకటేష్ బాలయ్య సినిమాల డైలాగులు పలకడం, నాగ చైతన్య ఫోటో ప్రస్తావనకు రాగానే వినోదాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రోమోలో ప్రధాన హైలైట్గా నిలిచాయి. వెంకటేష్తో పాటు ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. రామనాయుడు గురించి చర్చ సందర్భంగా వెంకటేష్, సురేష్ భావోద్వేగానికి లోనయ్యారు. నాన్నకు మోసం చేసిన అనుభవాల గురించి సురేష్ చెప్పడం, వెంకటేష్ తన సన్నిహిత మనసులోని సీక్రెట్ను పంచుకోవడం వంటి ఆసక్తికర అంశాలు ఈ ఎపిసోడ్లో చోటు చేసుకున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ షోలో పాల్గొని బాలయ్య, వెంకటేష్తో కలిసి డాన్స్ చేస్తూ వినోదాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇప్పటికే రికార్డు స్థాయి టీఆర్పీ అందుకున్న పాత ఎపిసోడ్లను బీట్ చేసే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అదనంగా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న బాలకృష్ణ డాకు మహారాజ్ మరియు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా పోటీ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అన్స్టాపబుల్ షోలో ఈ ఇద్దరు స్టార్ హీరోల జంట ఈ సీజన్కు చరిత్ర సృష్టించేలా అనిపిస్తుంది. చిరు పరపతి మస్కబారిందా? పుష్ప 2 సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను వివాదంలోకి లాగింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా అల్లు అర్జున్పై విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగినా సినిమా ప్రమోషన్కు అతను ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అల్లు అర్జున్పై ఆరోపణలు చేయగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ పోలీసుల తీరుపై విమర్శలు చేయడం, పోలీసులు ర్యాలీ వీడియోలు విడుదల చేయడంతో వివాదం మరింత తీవ్రతమైంది. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై నేరుగా ప్రభావం చూపనుంది. పరిశ్రమకు పెద్ద దిక్సూచిగా ఉన్న చిరంజీవి జోక్యం చేసుకున్నా ఈ వివాదం పరిష్కారం కాకపోవడం ప్రశ్నలపైకి తీసుకొచ్చింది. అల్లు అర్జున్, చిరంజీవి మధ్య వివాదాల ప్రచారం పునరుద్భవించింది. పుష్ప 2 వివాదంలో రామ్ చరణ్ స్పందించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్య రాజకీయంగా కూడా విభేదాలున్నాయన్న ప్రచారం చర్చకొచ్చింది. ఈ పరిణామాల ప్రభావం పరిశ్రమ మీద స్పష్టంగా కనిపిస్తుంది. టికెట్ ధరల ఆంక్షలు, ప్రభుత్వ జోక్యంతో కొత్త సినిమాల విడుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. పరిశ్రమ పెద్దలు కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అత్యవసరం. ప్రసాద్ ల్యాబ్లో డిసెంబర్ 22, 2024న తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్ యూనియన్ ఆధ్వర్యంలో 4వ జనరల్ బాడీ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ టెలివిజన్ మ్యూజిషియన్స్కు ఐడి కార్డుల వితరణ, సత్కారం మరియు మైక్రోకేర్ హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో వాయిస్ కంట్రోల్, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు శ్రీ కుద్దూస్ యూనియన్ ఎంతో త్వరగా అభివృద్ధి చెందిందో దానికోసం నేను ఎంతో కృషి చేశానని తెలిపారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ యూనియన్ అనతి కాలంలో ప్రగతి సాధించింది. భవిష్యత్తులో బెనిఫిట్ షోల ద్వారా ఫండ్స్ సేకరించి ఇంకా అభివృద్ధి చేయాలని సూచించారు. కేఎల్ గ్రూప్స్ సీఎండీ శ్రీ కె లక్ష్మణ్ కూడా యూనియన్ ప్రగతి కోసం ఆర్థికంగా సహకరిస్తానని చెప్పి శ్రద్ధతో మాట్లాడు. శ్రీ నాగబాల సురేష్ గారు యూనియన్ను సంతోషంగా అభినందించారు. ఐడి కార్డుల వితరణ అనంతరం 80 గజాల స్థలాన్ని అధ్యక్షులు శ్రీ కుద్దూస్ గారు తన సభ్యుల కోసం విరాళంగా సమర్పించారు. తర్వాత సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసరావు గారు సందేశం ఇచ్చారు. కేఎల్ స్టూడియో ఏవి ప్రదర్శన అనంతరం మిల్లెట్ భోజనం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చిన సమయంలో యూనియన్ అధ్యక్షులు శ్రీ కుద్దూస్, ప్రధాన కార్యదర్శి శ్రీ బంటి కోశాధికారి శ్రీ ఉదయ్ కుమార్ విచ్చేసిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి కౌశిక్ డిశ్చార్జ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో విస్తరిస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన కథనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతికి చెందిన కౌశిక్ అనే యువకుడు ఎన్టీఆర్ వీరాభిమాని. క్యాన్సర్ బారిన పడిన తర్వాత కౌశిక్ తన చివరి కోరిక దేవరా సినిమా చూసి చనిపోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడమే కాకుండా అతని వైద్యానికి అయ్యే ఖర్చును చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కౌశిక్ వైద్యంలో ఎన్టీఆర్ సాయంతో పాటు అతని ఫ్యాన్స్ 2.5 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి 11 లక్షలు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 40 లక్షల సాయం అందింది. మొత్తంగా ఈ సాయంతో కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తల్లి ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యల కారణంగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు మీడియా ఛానల్స్ ఎన్టీఆర్పై విమర్శలు చేయడం ప్రారంభించాయి. అయితే అభిమానులు దీన్ని ఖండిస్తూ ఇలాంటి సున్నితమైన విషయాల్లో సత్యాలను పరిశీలించి మాట్లాడాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ తన హామీకి కట్టుబడి కౌశిక్ వైద్యం కోసం అవసరం మొత్తం చెల్లించారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేకంగా మాన్యం జిల్లాలో పర్యటించి ప్రభుత్వ విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సినీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుంటున్నారు. విదేశాలకు వెళ్లే డబ్బులు ఇక్కడ వస్తే స్థానికులకు, మహిళలకు, ఇతరులకు కూడా పెద్ద లాభం ఉంటుందని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పాల్గొంటున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగ్ కూడా కొనసాగిస్తున్న పవన్ ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే పవన్ కళ్యాణ్ అప్కమింగ్ సినిమాల లిస్టులో ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఓజీ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అలాగే 2 సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్ జరుగుతుంది. అన్ని రంగాల్లోనూ గొప్ప విజయాలను అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్న చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ను దుమ్మురేపుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 1500 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త మైలురాలు అందించింది. అందులో ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతుంది. 680 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి బాలీవుడ్లో ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం గొప్ప ఘనత. ఈ విజయం పుష్ప 2ని గ్లోబల్ సినిమాగా మారుస్తూ భారతీయ చిత్రరంగానికి ప్రతిష్టను పెంచింది. ఇక యాష్రాజ్ ఫిల్మ్స్ ప్రకటించిన శుభాభినందనలు పుష్ప 2 విజయానికి మరింత ప్రాధాన్యతను జోడించాయి. రికార్డులన్నీ బద్దలవ్వడానికే పుష్ప 2 సినిమా చరిత్ర తిరగరాస్తుంది. ఈ ప్రయాణానికి మేము గర్వంగా ఉన్నాం. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే సందేశం ద్వారా పుష్ప 2 విజయం పట్ల వారి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ ఘనత భారతీయ సినిమాల ప్రతిభను ప్రపంచ స్థాయిలో చాటుతుంది. పుష్ప 2 విజయంతో సుకుమార్, అల్లు అర్జున్ చిత్ర బృందం కొత్త పుంతలు తొక్కుతూనే సినిమాకు గల గ్లోబల్ మార్కెట్ను మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అల్లు అర్జున్ వివాదం, జానీ రియాక్షన్, ప్రస్తుతం టాలీవుడ్లో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, రేవతి మరణం, శ్రీతేజ్ ఆసుపత్రి పాలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు హాట్ టాపిక్గా మారిపోయాయి. ఈ 4 విషయాలు దాదాపు 2 వారాలకు పైగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్కి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విచారణలో బన్నీ తన లీగల్ టీంతో 11 గంటలు విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను మీడియా స్పందించమని కోరితే ఆయన స్పందిస్తూ, ఈ విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి అని తెలిపారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత పరిశ్రమలో మార్పుల గురించి అడగ్గా ప్రభావం లేకపోయింది. నేను గుండెల మీద చేయి వేసి చెప్తున్నా, పరిశ్రమలో నా గుర్తింపు, గౌరవం ఎప్పట్లాగే ఉంది అని సమాధానమిచ్చారు.